వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాస్టర్ దుర్గా ప్రసాద్. మన తాతలు ముత్తాతలు లేదంటే స్వాతంత్రానికి ముందు ఉండే జమీందారులు అప్పుడు బ్రిటిష్ కాలం వారు ఉపయోగించే నాణ్యాలు కానీ నోట్లు ఏ వస్తువులు ఉపయోగించారు, అసలు ఏదైనా డాక్యుమెంట్, ఏదైనా హౌస్ డాక్యుమెంట్ కానీ వస్తువులు కానీ భోజనం చేసిన తర్వాత పాన్ అంటే అది కిళ్ళీలు అలా తీసుకోవడం కానీ లేకపోతే ఇంట్లో వస్తువులు, అసలు ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అవన్నీ ఏం ఉపయోగించారు? ఈరోజు నేను గంగాధర మాస్టర్ గారితో ఉన్నాను. కొరుపోలు గంగాధర మాస్టర్ గారు ఆయన అన్నీ సేకరించారు. చాలా కష్టపడి ఇష్టపడి ఆయన అన్నీ కూడా కలెక్ట్ చేశారు. ఈరోజు మనతో పాటు గంగాధర మాస్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్ మీరు చాలా కష్టపడి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ యొక్క శ్రమ కనబడుతుంది, దీంట్లో శ్రమ కృషి ఆ ఇంట్రెస్ట్ కనబడుతుంది. పూర్వం మనకి ఇప్పుడు హౌస్ డాక్యుమెంట్ ఉందండి. ఏదైనా నేను స్థలం కొనుక్కున్నా, పొలం కొనుక్కున్నాను. పూర్వం వాళ్ళు ఎలా ఉండేది సార్ అది? సార్ మన తాతలు ముత్తాతలు మన ముందు తరం వాడినటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళు చాలా భద్రపరిచేవారండి. జాగ్రత్తగా 100 సంవత్సరాలైనా 200 ఏళ్ళైనా సరే వాటిని పాడవకుండా తగు జాగ్రత్తలు తీసుకునేవారు. ఉదాహరణకి మీరు చూస్తున్నది ఒక డాక్యుమెంట్ స్టోరేజ్ బాక్స్. ఏదైనా స్థలం రిజిస్ట్రేషన్ చేసినా లేదా ఇల్లు కొన్నా చేసినా సరే ఆస్తి కొన్నప్పుడు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ విధంగా ఒక టిన్ బాక్స్ ఇచ్చేవారండి. ఈ బాక్స్ ఇచ్చేవారు. దాంట్లో డాక్యుమెంట్ ఉంటుందండి. ఇది ఓపెన్ చేస్తే మనకి ఈ క్యాప్ ఓపెన్ చేస్తే ఈ డాక్యుమెంట్స్ మనం చూడొచ్చండి. ఈ విధంగా ఆ డాక్యుమెంట్స్ చూడండి, బ్రిటిష్ పీరియడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా 3 అనాస్. అప్పుడు స్టాంప్ డ్యూటీ 3 అనాలు. 3 అనాలండి. 3 అనాలు. పేపర్ కూడా చాలా క్వాలిటీగా ఉందండి. వెరీ క్వాలిటీ చాలా బాగుందండి. ఈ విధంగా వీటిని ఏంటంటే చెక్కు చెదరకుండా రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఈ స్టోరేజ్ లో పెట్టించేవారు. చెదల పట్టకుండా ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నట్టు ఐరన్ బీరువాలు కానీ లేదా లాకర్స్ కానీ పెద్ద పెద్ద ఇవన్నీ ఏమి ఉండేవి కాదండి. ఎక్కువగా స్టోర్ చేయడానికి చెక్కపీటలు వాడేవారు, చెక్క బీరువాలు వాడేవారు. అవి అందుకని ఏంటంటే అందులో ఎప్పుడైనా చెదపడితే పాడవుతుంది అనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి స్టోరేజ్ మెటల్తో తయారు చేసి లోపల పెట్టేసేవారు. దీన్ని మూత పెట్టేసేవారు. ఇప్పుడు మాస్టర్ మనం ఇప్పుడైతే లెటర్స్ వచ్చినాయి, మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకి నిమిషంలో అంటే వీడియో కాల్స్ వచ్చినాయి, మెసేజ్లు పెట్టేసుకుంటున్నాం. పూర్వం అసలు ఎలాగా అంటే ఇది చూసాను మీ దగ్గర. ఇది ఉత్తరాలు పంపించేటటువంటి ఒక బాక్స్ అండి. దీన్ని వెండితో తయారు చేస్తారు, ఇత్తడితో తయారు చేసేవారండి. స్తోమతను బట్టి సందేశాలు కేవలం మనిషి ద్వారా మాత్రమే సందేశం పంపించేవారు. రవాణా సౌకర్యం కూడా చాలా తక్కువగా ఉండేది. గుర్రాల ద్వారా మనుషులు పంపించేవారండి. ఇటువంటిటువంటి ఒక బాక్స్, గొట్టం లాంటి బాక్స్ తయారు చేసి దీన్ని మనం చూసినట్లయితే పై క్యాప్ ఉందండి. ఈ క్యాప్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో ఆ ఉత్తరాన్ని ఇందులో పెట్టేవారండి. లోపల పెట్టేసేవారు. అది కూడా ఎక్కువగా గుడ్డ మీద రాసేవారండి. ఉత్తరాలు కూడా క్లాత్ మీద రాసేవారండి. ఇది స్టోర్ చేసి ఇలా పెట్టేసేవారండి. చేసి పట్టుకెళ్ళేటటువంటి ఎవరైతే దీన్ని తీసుకెళ్తున్నారో అవతల వ్యక్తికి చేరే వరకు దీన్ని చదవకుండా ఉండడం కోసం మళ్ళా ఇక్కడి నుంచి గమనించినట్లయితే ఈ రెండింటికి కలిపి సీల్ వేసేవారండి. సీల్ వేసేవారండి. ఉత్తరం ఎవరికి చేరాలో చేరిన వ్యక్తి మాత్రమే దీన్ని ఆ సీల్ ఓపెన్ చేసి సందేశం పంపించారో చదివేవారండి. ఏ విధమైనటువంటి పద్ధతులన్నీ కూడా ఆ రోజుల్లో ఉండేవండి. ఇప్పుడంతా మనకి మెయిల్స్ వచ్చాయి, వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్స్, రకరకాలైనటువంటి పద్ధతులు. మరి ఇప్పుడు పంపినటువంటిది వెంటనే మర్చిపోతున్నామండి. ఫోన్ అప్డేట్ అయితే డిలీట్ అయిపోతుంది. కానీ ఇది కొన్ని 100 సంవత్సరాలైనా సరే వస్తువు ఈ విధంగానే భద్రపరిచే ఈ విధంగానే ఉందండి. అదేవిధంగా మీకు కొన్ని వస్తువులు, అరుదైనటువంటి వస్తువులు కొన్ని చూపిస్తానండి. మీరు చూస్తున్నది ఇది పక్షి ఆకారంలో ఉండేటటువంటి ఒక నూనె దీపం అండి. ఇది మన ఇదివరకు ఇప్పుడు అంటే లైట్లు వచ్చినాయి, డే అండ్ నైట్ కూడా ఆడేస్తున్నారండి. ఏది క్రికెట్లు కూడా డే అండ్ నైట్ మొబైల్లో ఆడుతూ ఉన్నారు. ఆ రోజుల్లో కరెంట్ లేదండి, లేదు కాబట్టి విద్యుత్ శక్తిని ఇంకా కొనుక్కోలేదు. కొనుగోనక పూర్వం కిరోసిన్ కూడా కొనుక్కోలేదండి. కిరోసిన్ కూడా 19వ శతాబ్దం ప్రారంభంలోనే కిరోసిన్ వచ్చింది. అంతకుముందు నూనె వాడేవారండి. నూనె ఈ మూత ఓపెన్ చేస్తే ఈ లోపల నూనె వేసేవారండి. నూనె పోసి
దీనికి ఒత్తి పెట్టేవారండి గుడ్డతోనే, గుట్టతో ఒత్తి ఒక కాటన్ గుడ్డతో ఒత్తి పెట్టేవారండి. దీన్ని బిగించేవారండి. దీన్ని బిగించి ఇక్కడ వెలిగిస్తే రాత్రి అంతా కూడా ఈ వెలుగు ఉండేదండి ఇంట్లో. రాత్రి అంతా చిన్న ఒత్తి పెట్టేవారు, రాత్రి అంతా వెలుగులో ఉండేదండి. ఈ విధంగా మరి ఆ రోజుల్లో అభిరుచులు ఎట్లా ఉండేయంటే, దీన్ని చూడండి పక్షి ఆకారంలో చాలా చేత్తో తయారు చేసినటువంటి వస్తువు, ఎటువంటి మిషనరీ కూడా వాడలేదు దీన్ని. అంటే హస్తకళలాగా, హస్తకళ చేతి వృత్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. దీన్ని కంచుతో తయారు చేశారండి. కంచు చాలా అద్భుతమైనటువంటి వస్తువు. ఆ రోజుల్లో ఉన్నటువంటి పనితనాన్ని తప్పనిసరిగా మెచ్చుకోవాలండి. ఇందు మీద ఈ వ్యక్తి ఎవరిదన్నది కూడా మీరు గమనించినట్లయితే ఇందు మీద పేరు కూడా ఉందండి. చేతితో రాసినటువంటి పేరు కనిపిస్తుంది కదా సార్. పేరు అంటే ఏ వ్యక్తి అయితే తయారు చేసుకున్నారో ఆ వ్యక్తి పేర్లు కూడా దీని మీద రాయించుకునేవారు ఎండారులో. మా దాంట్లో మొట్టమొదటి నేను చూసినప్పటికీ ఇలా పట్టుకుని కుట్టేవారండి. పేరు ఏంటని అడిగి రాసేవారు. 3 అక్షరాలు ఆ ఉలితో ఇలా పేరు కొట్టి టక్ 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 అని కొట్టి పేరు రాసేవారండి. ఆ తర్వాత మిషన్ వచ్చిందండి. మిషన్లన్నీ తర్వాత వచ్చారు. స్టీల్ మీద రాసేవారు. ఇది కానీ ఇది చాలా పాతదండి. సుమారు 120 సంవత్సరాలు పైబడి దీని వయసు ఉంటుందండి. అదేవిధంగా ఇది చూడండి, కోడిపుంజ అండి. ఈ కోడిపుంజని గమనించినట్లయితే ఈకలు కూడా ఆర్ట్ ఉంది సార్ ఇక్కడ. అన్నీ ఉన్నాయండి మొత్తం. ఈకలు అన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ గా దీన్ని రాగితో తయారు చేశారండి. తోక ఈ భాగం అంతా కూడా కంచుతో తయారు చేశారండి. కంచు అండి. ఈ తోక భాగం మాత్రం రాగి అండి. ఇది చూసారా ఎంత చాలా అద్భుతమైనటువంటి వస్తువు. 2.5 కేజీలు బరువు ఉందండి. ఇది 2.5 కేజీలు ఉందండి. ఇది ఆ రోజుల్లో ఏంటంటే మనకి ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే కోడిపుంజు అధికారిక చిహ్నంగా ఉండేదండి. కోడిపుంజును అధికారిక చిహ్నంగా ఉండేది. తాంధ్ర పాపారాయుడు గారు పరిపాలించినప్పుడు కోడిపుంజుని వాడేవారండి. మనం ఇప్పుడు చూసినట్లయితే మనం రకరకాల తెలంగాణ ప్రాంతంలో వరంగల్ ఆర్చ్ ఉంటుంది అధికారిక చిహ్నంగా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుందండి. దీన్ని అధికారిక చిహ్నంగా వాడేవారు. అందుకని దీన్ని ప్రత్యేకించి చేతితో తయారు చేశారండి. ఇది చాలా అరుదైనటువంటి వస్తువు అండి. చాలా కష్టపడి మీరు దీన్ని సేకరించారు. ఆ రోజుల్లో డెకరేటివ్ వస్తువులుగా వీటిని ఆ జమీందారులు కానీ బాగా ఉన్న వాళ్ళు ఇంట్లో పెట్టుకునేవారండి. షోపీసెస్. అవును. ఇప్పుడు అంతా కూడా ప్లాస్టిక్ వచ్చిందండి. మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ మయంలో అయిపోయిందండి. మీకు ఇంకో వస్తువు చూపిస్తున్నాను. ఇది సింధూరం పెట్టుకోవడానికి వాడినటువంటి వస్తువు అండి. సింధూరం. దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడైతే దీన్ని సింధూరం పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ కాటిక ఏదైనటువంటి ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే ఇటువంటి పనిముట్లు ఎక్కువగా వాడేవారండి. మిడిల్ క్లాస్ అండి, జమీందార్ కాదు, మిడిల్ క్లాసే. మరి ఇవి కూడా కాటుకు భరణులు అండి. రెండును అద్దం దగ్గర దీన్ని ఈ విధంగా హ్యాంగ్ చేసేవారండి. కాటుకు భరణి. ఇది ఇలా ఓపెన్ చేస్తే లోపల కాటుకు ఉంటదండి. ఈ కాటుకు తీసి కంటికి రాసుకునేవారండి. అవునండి, అవును. వచ్చిన తర్వాత ఇలాగ కాటుకు తీసి కాటుకు నింపేసేవారండి. మీ కాటుక ఆనవాళ్ళు కూడా చూడండి, ఇందులో కాటుక ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా నల్లగా ఉన్నాయి. ఇంకా కాటుక ఉందండి. ఈ విధంగా ఏంటంటే కాటుక ఆభరణం అండి. ఇంకా మీకు ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువుని చూపిస్తున్నాను. ఇదిగోండి. ఇది కూడా ఒక మహిళలు వాడేటటువంటి మేకప్ కిట్ అండి. మేకప్ కిట్ కూడా అయితే చాలా వచ్చేసినాయి. అంటే రకరకాల ఆడపడుచు కట్నాలు ఇచ్చినప్పుడు కంపల్సరీగా మేకప్ బాక్స్ ఉండేదండి. అవును. దీన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగాన ఇందులో మొత్తం చూసారా 6 అరలు ఉన్నాయండి. ఈ 6 అరల్లో కూడా గంధము, సింధూరము, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా మహిళలు ఏదైతే వాడేవారో ఇవన్నీ నింపేవారండి. వీటిని వాడి తయారు చేసిన తర్వాత వీటిని మళ్ళీ ఈ విధంగా మూసేసేవారండి. దీన్ని థ్రెడ్డింగ్ గురించి గట్టిగా తిప్పేస్తే ఈ లాక్ అయిపోద్దండి, ఇంకా రాదండి. ఇక్కడ చూసినట్లయితే ఈ లెగ్స్ అయ్యి కూడా చాలా అందంగా తీర్చిదిద్దారండి. దీని బరువు కూడా చూడండి ఎంత బాగుంది. కేజీ బరువు ఉందండి. దీనికి అంటే ఈ పేరు కూడా ఉంది సార్. ఇక్కడ పేరు ఒకటి ఉంది. అవునండి. పేరు అంటే ఎవరి కాళ్ళు పేరు వ్యక్తిగతంగా పేర్లు రాయించుకుంటేవారండి. ఆ రోజుల్లో ప్రతి వస్తువుకి కూడా పేరు ఉండేదండి. ఇది ఒక రకమైనటువంటి మహిళల తాలూకా ఆభరణమేనండి. దీన్ని కూడా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుందండి.
దీన్ని ఇట్లాగా రాసుకోవడానికి అది వాడేవారండి. ఇందులో నింపేసి ఇలా బొట్టు మళ్ళీ కానీ బొట్టుగా మళ్ళీ అద్దం కూడా ఉందండి. ఆ, ఒకవైపు నుంచి అద్దం ఉంది. చిన్న అద్దాలు కూడా ఉన్నాయండి. అర్థం చూసుకోవచ్చు. అవునండి, అర్థం ఉందండి. చిన్న అద్దం ఉందండి. ఉమ్, ఈ విధమైనటువంటి టెక్నాలజీ మన పూర్వీకులు వాడేవారండి. అది పూర్వీకులు అంటే ఒక 2 తరాలు 3 తరాల ముందు ఉన్నటువంటి ఆ, వ్యక్తులు వీటిని ఎక్కువగా వాడేవారండి. అవునండి. అదండి.